హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి జూలై 23, 24, 25, 26, 27 తేదీల్లో జరిగేది ఇదే. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 23, 24, 25, 26, 27 తేదీల్లో 3 అతిపెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోను హైప్ చేయండి. వృషభ రాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరి పేదరికం వలన చేయలేకపోతారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. వృషభ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏమైనా చేస్తారు. ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి ఒక దైవభక్తి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ 5 రోజులు ఆ దైవానుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. కోపంలో తిడతారు, తర్వాత బాధపడతారు. నా అనుకున్న వారి కోసం ఏమైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశిగా చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. వృషభ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరి అతి ప్రేమ వలన కొంతమంది వీరిని మోసం చేస్తారు. నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోతారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరు. ఎన్నో బాధలు పడతారు. ఎంతో కుమిలిపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ 5 రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఉంటుంది. దానివలన మీ జీవితం ఎన్నో మార్పులు జరుగుతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది.
మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు. ఈ 5 రోజులు హనుమంతుడి అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. ఇప్పటి వరకు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని ఆ హనుమంతుడు కాపాడాడు. ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 5 ప్రదక్షిణలు చేయండి. హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. దానివలన హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. ఆ హనుమంతుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ శనివారం తప్పకుండా హనుమాన్ గుడికి వెళ్ళండి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి హనుమంతుడిని తలుచుకోండి. అన్ని ఆపదలు పోతాయి. హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరు ఎవరికి భయపడరు. జీవితంలో ఎన్నో అనుభవించారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరు తల్లిదండ్రులకు బంధాలకు విలువలు ఎక్కువగా ఇస్తారు. ఎవరితోనూ ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరు ఎక్కువగా స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. వృషభ రాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో కోతులకు ఆహారం దానం చేయండి. కోతి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపంగా భావిస్తారు. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. మీ పేదరికం తొలగిపోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృషభ రాశి వారు ఈ 5 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితోనూ గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PM అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 3, 5 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.